ప్రతిదినము నీ కృపావార్తతో నన్ను బలపరచుము, అప్పుడు నా దినమల్లా సంతోషిస్తానని భక్తులు చెప్పినట్టుగానే ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం తీసుకొని ప్రార్థించి ధ్యానిస్తున్నాం. నేటి వాగ్దానము హోషేయ గ్రంథం 2:15. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆకోరు అనగా శ్రమ గల ఒక లోయను నిరీక్షణ గల ద్వారంగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానంలో రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఆకోరు లోయ, రెండవది నిరీక్షణ గల ద్వారం. ప్రపంచంలో మనుషులందరూ ఏమున్నా ఏమి లేకపోయినా జీవించగలరేమో కానీ నిరీక్షణ లేకపోతే మాత్రం జీవించలేరు. రోమా 12:12 ఈ విధంగా రాయబడింది, నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తిలో నిరీక్షణ లోపించినప్పుడు ఆ వ్యక్తి నిరాశతో ఉంటాడు. నాకేమీ లేదు, నా వారు ఎవరు లేరు, నా కొరకు రికమెండేషన్ చేసేవారు, నా పక్షంగా మాట్లాడేవారు ఎవరు నా కొరకు లేరు, ఎవరు నన్ను ప్రేమించట్లేదు, ఎందుకు ఈ లోకం, నేను ఎందుకు ఇంకా జీవించాలి అనుకుంటూ నిరాశతో జీవించే వారికి ఒక మాట, నీకు దేవుడున్నాడు, సృష్టికర్తని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీకు ఒక వేలుముద్ర ఇచ్చాడు, నీలాంటి వేలుముద్ర గలవారు ప్రపంచంలో ఎవరు లేరు అంటే నిన్ను దేవుడు ఎంత ప్రేమించాడో ఆలోచించాయి. మీకున్నటువంటి ఆ కంటిలోని ఐరిస్ ఇంకెవరికి ఉండదు, మీకున్న వాసన ఎవరితోనూ కలవదు, అలాగే నాలుకకు కూడా ఒక ముద్ర ఉందట, అది కూడా ఎవరితోనూ కలవదు. అంటే ప్రతి మనిషిని దేవుడు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. ఆయనే మిమ్మల్ని అంత ప్రేమించకపోతే మీ వేలుముద్ర అందరితో కలిసిపోయే వేలుముద్ర ఇచ్చిండేవాడు. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, యు ఆర్ సో స్పెషల్ టు గాడ్. దేవుని దృష్టిలో మీకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ ఆకోరు లోయ అనేది శ్రమలతో నిండిపోయిన లోయ. అసలు లోయ అంటేనే భయంకరమైంది. ఒక లోయలో ఉన్న వ్యక్తి ఇక నా జీవితం పైకి రాగలదా అని వేదంతో ఉంటాడు. అలాంటి వ్యక్తితో దేవుడు అంటున్నాడు, ఆకోరు అనే శ్రమగల లోయలో ఉన్న నీ జీవితాన్ని ప్రభు నేను నిరీక్షణ గల ద్వారంగా చేసి నీకు మాత్రమే కాదు మీ ద్వారా అనేకులకు దీవెనకరంగా ఉండడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎటు చూసినా నిరీక్షణ లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు తప్ప ఏమీ కనబట్ల. అంటే ఈ లోయలో పడిపోయిన వ్యక్తికి కనుచూపు మేరకు అంధకారం, ఏ మార్గము కనిపించదు. ఇక నా జీవితం ఇంతేనా, ఇక బయటికి రాలేనా నేను? ఇప్పుడు ఈ వాక్యం అంటున్న నా సహోదరి, మీలో కొందరు ఒక విధమైన లోయలో ఉన్నారు. కొందరు ఆర్థిక ఇబ్బందులు అనే లోయలో ఉండొచ్చు, మరికొంతమంది శ్రమ అనే లోయ, శోధన అనే లోయ, ఇబ్బందులు, వ్యాధి రోగాలనే లోయలో పడిపోయిన వారు. అనేక రకాలైన సమస్యలు మీకు ఎదురవుతుండొచ్చు. అవి లోయలో పడిపోయిన మనిషిలాగే మీ పరిస్థితి ఉందా? ఆ లోయలో నన్ను ఎవరు బయటికి లాగుతారు? ఈ అప్పు బాధలని లోయలో ఉండిపోయాను, నన్ను బయటికి లాగగలిగిన వారు ఎవరు? ఎప్పుడు నేను బయటికి రాగలను అంటున్న వారికి ప్రభు చెప్తున్నాడు, ఆకోరు లోయలో ఉన్న నా సహోదరి, నేను నిరీక్షణ గల ద్వారంగా చేస్తాను, నేను లేవనెత్తుతాను, విడిపిస్తాను, బాగు చేస్తాను. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఉన్నాడు దేవుడు, తప్పక విడిపిస్తాడు. కన్నీటి లోయలో నుండి నిన్ను విడిపించి రక్షించి ఆదుకోగల శక్తిమంతులని ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడండి. గాఢాంధకారములో సంచరించిన కన్నీటి లోయలో మునిగి తేలినా, గాఢాంధకారములో సంచరించిన కన్నీటి లోయలో మునిగి తేలినా, కరుణలేని లోకము కాదన్నను, కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు ఉన్నాడు, దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు, ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. నిరీక్షణ కలిగి ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. నిరీక్షణ అంటే ఇంగ్లీష్లో
హోప్ అంటాం. HOPE, హోల్డ్ ఆన్, పెయిన్ ఎండ్స్. మీ పెయిన్, మీకున్న బాధ, మీకున్న శ్రమ, మీకున్న కష్టం, అది మిమ్మల్ని విడిచిపోవాలంటే నిరీక్షణ కలిగి గట్టిగా పట్టుకోండి. నిరీక్షణ దేవుని ఎందుకు కలిగి ఉండండి. తప్పనిసరిగా మీకున్న శ్రమ, మీకున్న బాధ నుండి మీరు బయటపడతారు అని వాక్యం సెలవిస్తుంది. శ్రమ గల ఆకోరు లోయ వంటి అనుభవంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ప్రభు విడిపించి, ఆ వ్యక్తులను బలపరిచి వారి శ్రమల నుండి విడిపించడమే కాకుండా వారు నిరీక్షణ గల ద్వారంగా చేయగలడని ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్, దేవునికి సమస్తము సాధ్యమే. నమ్మగలిగితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. మీ చేతిని ప్రభు అయిపోతండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలను జ్ఞాపం చేసుకునండి. ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ వాగ్దానం ఎత్తి ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో, ఆకోరు శ్రమగల లోయలో ఉన్న ప్రతి కుమారుడిని, కుమార్తెను, ఈ వాక్యంలోని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నేను నిరీక్షణ గల ద్వారంగా మీరు చేయబోతున్నారు. ఒక నిరీక్షణ వారికి ఇస్తున్నారు తండ్రి. వారిని మీరు విడిపించి వారిని బాగు చేయడమే కాదు, వారి ద్వారా అనేకులు బాగుపడబోతున్నారు. వారిని వెలిగించి అనేకులను వారి ద్వారా వెలిగించబోతున్నారు. వారిని నిలబెట్టి అనేకులు నిలబెట్టేవారుగా మీరు వారిని చేయబోతున్నారు. మీరు చేయబోతున్న గొప్ప కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఇదే నిరీక్షణ, ఇదే విశ్వాసంతో వారు ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఈ లైఫ్ చేంజింగ్ జర్నీలో ప్రతిరోజు ఉదయ సాయంకాలం నందు ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిని కూడా దర్శించి వారి కుటుంబాలను బలపరిచి నీవు ఇచ్చేటువంటి హోప్, నిరీక్షణ కలిగి ముందుకు సాగే కృపనివ్వని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించునుగాక. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. 2 Chronicles chapter 1 verse 12. 2 దినవృత్తాంతంలో 1:12. జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ విల్ బి గివెన్ యూ. జ్ఞానము తెలివిని అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్. అలాగే యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము నిర్గమకాండము 3:12. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. ఐ విల్ బి విత్ యూ. నేను మీతో కూడా ఉంటానని చెప్పిన వాగ్దానాన్ని పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరూ ప్రార్థించండి. భర్త భార్యను ప్రేమించాలి, దానికి లోబడండి. భార్య భర్తకు లోబడాలి, అది వాక్యానుసారం. ఈ రెండింటిని మర్చిపోకండి. భార్య ఖచ్చితంగా భర్తకు లోబడాలి. అది మీకు దీవెన, మీ కుటుంబానికి మేలు. మీ ఇద్దరు ఈ చిన్న వాక్యాలకు రెండింటికి లోబడగలిగితే మీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీరు అనేక యానివర్సరీలు చేసుకునే సహాయము, కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా, నష్టాలలోనా, వేదనలోనా, శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.